టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. సో నా పేరు పవన్ కళ్యాణ్. నేను 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాను ప్రెజెంట్ అయితే. సో నేను ప్రైమ్ రోల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ వీడియో, సో టీసీఎస్ అనేది మనకి ఈ 3 రోల్స్కి వస్తుంది: నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్ అనమాట. సో ఇది నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఎగ్జామ్ పెట్టుద్ది. ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా. కాకపోతే ఆన్ క్యాంపస్ వాళ్ళకి ఒక టైంలో జరుగుతుంది, ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి ఒక టైంలో జరుగుతుంది. సో మోస్ట్లీ టీసీఎస్కి ఏం ఇంపార్టెంట్ అంటే యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ అనమాట. యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే యాప్టిట్యూడ్ చేయకుండా మనం కోడింగ్ క్వశ్చన్ దాకా వెళ్ళలేము. అసలు ఒకవేళ వెళ్ళినా కానీ మోస్ట్లీ మనకి నింజాకి అయితే సెలెక్ట్ అవ్వచ్చేమో. ఒకవేళ నువ్వు కోడింగ్ క్వశ్చన్స్ 2 సాల్వ్ చేస్తే మేబీ నింజాకి సెలెక్ట్ అవ్వచ్చు. 2 క్వశ్చన్లు చేసాం కదన్నా, మేము డిజిటల్కి అవ్వాలి కదా అంటే ఒక్కసారి అవ్వరు. నేను నా ఫ్రెండ్స్నే చూశాను, 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు కానీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. అసలు కొంతమంది అయితే అసలు ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అవ్వలేదు. అది యాప్టిట్యూడ్. మరి వాళ్ళు 2 క్వశ్చన్లు సాల్వ్ చేశారు, లేకపోతే ఒక క్వశ్చనే సాల్వ్ చేశారు, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయారు. నా ఫ్రెండే కానీ వాడు ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అవ్వలేదు అనమాట. సో అందుకే యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే యాప్టిట్యూడ్కి కొంచెం ఒక స్ట్రాటజీగా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి కదా, మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి. సో నేను చాలా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చూశాను, చాలా వీడియోస్ చూశాను అనమాట. మన తెలుగు కమ్యూనిటీలో తక్కువ ఉన్నాయి, బట్ నార్త్ హిందీ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి అనమాట. నాకు కొంచెం హిందీ అర్థమైంది. సో నేను ఆ వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక 10 to 15 days స్పెండ్ చేశాను. అంటే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదునండి, ఎందుకంటే నాకు వేరే కంపెనీస్ కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి అవి అటెండ్ అవుతూ చేసేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే మీకు టీసీఎస్కి వచ్చేసరికి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర మీకు ఎగ్జామ్ రాశాక ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఎగ్జామ్ రాశాక మీకు ఒక మెయిల్ వస్తుంది, యువర్ సెలెక్టెడ్ ఫర్ ప్రైమ్ రోల్ అని ఒక మెయిల్ వస్తుంది. అందులో వెన్యూ, డేట్, స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ కన్నా ఒక 15 minutes ముందరే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్తారంటే మీరు 7th సెమిస్టర్లో ఉంటే మీ యొక్క 6th సెమిస్టర్ యొక్క గ్రేడ్ షీట్ తీసుకెళ్ళండి. అండ్ 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు. ఇవి ఒరిజినల్ ఉన్నా పర్లేదు, జెరాక్స్ అయినా తీసుకెళ్ళండి. బట్ ఒరిజినల్ ఉంటే ఒరిజినలే ప్రిఫర్ చేయండి, ఎందుకైనా మంచిది. వాళ్ళు మనం క్వశ్చన్ చేయకుండా ఉంటారు. సో ఈ మూడు తీసుకున్నాక, అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ అనమాట. అది టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి మ్యాక్సిమం టీసీఎస్ ఇంటర్వ్యూలో ఏంటంటే ఒకే ప్యానల్లో ఫస్ట్ మనకి టెక్నికల్, మేనేజర్ ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. మళ్ళీ మన తర్వాత హెచ్ఆర్ పంపిస్తారనమాట. కానీ మా కాలేజీలో ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. మొత్తం హెచ్ఆర్, టెక్నికల్, మేనేజర్ ముగ్గురు ఒక దగ్గరే కూర్చున్నారు అనమాట. ఒకే డెస్క్లో కూర్చున్నారు. ఎదురుగా ముగ్గురు ఉన్నారు. సో చూసిన వెంటనే నాకు కొంచెం భయం అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 10 కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అంత భయం అయితే లేదు, అలవాటు అయిపోయింది. మీకు అలవాటు అయిపోద్ది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ భయం వేస్తుంది, సెకండ్ ఇంటర్వ్యూ భయం వేస్తుంది, థర్డ్ ఇంటర్వ్యూకి అంతా అలవాటు అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏం చేయరు కాబట్టి. సో ఫస్ట్ మేనేజర్ తీసుకున్నాడు, రెజ్యూమ్ తీసుకొని, సో నా పేరు పవన్ కళ్యాణ్ అని చూశాడు అనమాట. సో చూసి నువ్వు అక్కడి నుంచేనా అన్నాడు. సో నువ్వు అక్కడి నుంచేనా అంటే మీకు తెలుసు కదా, మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు కదా, అక్కడి నుంచేనా అంటే నాకు అర్థం కాలేదు ఆయన ఏమన్నాడు అని నేను కమేగాని సార్ అన్నాను. ఆయన లీవ్ ఇట్ అని చెప్పేసి ఆయన వెంటనే ఇంట్రడక్షన్ ఏమి అడగలేదు అనమాట, ఎందుకంటే వాళ్ళు విని బోర్ కొట్టేసి ఉంటుంది వాళ్ళకి. సో డైరెక్ట్గా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పన్నాడు. నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఆ తర్వాత నీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏం తెలుసు అన్నాడు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏం తెలిసినప్పుడు నేను AWS క్లౌడ్ అండ్ జెన్ఐ గురించి కొంచెం బేసిక్స్ తెలుస్తారన్నాను. అప్పుడు ఆయన AWS క్లౌడ్ నా రెజ్యూమేలో AWS అకాడమీ నుంచి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇది ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ కాదు, ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక కోర్స్ ఇస్తారు. AWS వాళ్ళు కాలేజ్ ప్రొవైడ్ చేసింది. అది ఆ కోర్స్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తారనమాట. అది ఇండస్ట్రియల్ లెవెల్ కాదు, అది జస్ట్ కోర్స్ అనమాట. నువ్వు కోర్స్ చేసినట్టు, ఇప్పుడు ఇదంతా కోర్స్ చేసావు, నేర్చుకున్నావు. ఈ నేర్చుకున్న దాంతో నువ్వు వెళ్ళి ఆ సర్టిఫికేషన్కి ఎగ్జామ్ ఇస్తే అప్పుడు నీకు సర్టిఫికేషన్ వస్తుంది. అంతేగాని నీకు ఈ కోర్స్ అంతా చేస్తే ఇచ్చే సర్టిఫికేట్ అనేది జస్ట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, అంతేగాని దాన్ని ఇండస్ట్రియల్ లెవెల్ సర్టిఫికేషన్ అనరు. సో నేను లేదు సార్, నాకు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఏం లేదు అని నేను ఆయనకి చెప్పాను. ఆ తర్వాత ఆయన జెన్ఐ గురించి చెప్పన్నాడు. నేను జెన్ఐ గురించి గ్యాన్స్, జీపీటీస్, స్మాల్ లాంగ్వేజ్ మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ ఆల్సో ఇప్పుడు కంపెనీస్ జెన్ఐని ఎలా యూజ్ చేస్తున్నాయి, ఎలా యూజ్ చేయబోతారు అని కొన్ని చెప్పాను. ఆయన ఓకే, కొంచెం ఇంప్రెస్ అయ్యాడు. ఆయన ఆ రెజ్యూమ్ తీసుకొని పక్కన టెక్నికల్ ఉంటాడు కదా, ఆయనకి ఇచ్చాడు. సో ఆయనకి ఇచ్చినప్పుడు సో నేను ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనమాట, నా డొమైన్ అది. సో సైబర్ సెక్యూరిటీ చూసి వాట్ ఈస్ HTTP అండ్ HTTPS అని అడిగాడు. సో మామూలుగా సైబర్ సెక్యూరిటీ వాళ్ళనే కాదు, ఎవరినైనా కంప్యూటర్ నెట్వర్క్స్ మీద క్వశ్చన్ ఉంది అంటే అందులో ఖచ్చితంగా HTTP, వాట్ ఈస్ HTTP అండ్ డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS అని ఉంటుంది. మీకు చాలామంది సింపుల్గా మెయిన్ డిఫరెన్స్ ఈ సెక్యూరిటీ సార్ అన్నారంటే మీకు అక్కడ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మీరు చెప్పేది ఇంప్రెస్ చేయండి, ఇంటర్వ్యూవర్స్ని ఇంప్రెస్ చేయండి. సో ఒక డీటెయిల్డ్ ఆన్సర్ మీరు చెప్పేస్తే మీకు దాని మీద నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి పడవు. సో నేను ఎలా చెప్పానంటే
HTTPS is built upon HTTP where additional layer is added called secure socket layer or transport layer security which encrypts the data when two machines are communicating each other అని చెప్పాను అనమాట. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ VPN అని అడిగాడు. సో చెప్పాను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గురించి చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. సో ఆ తర్వాత ఆయన క్లౌడ్ AWS క్లౌడ్ వాట్ ఈజ్ VPC, సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. అండ్ వాట్ ఈజ్ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్, ఇవన్నీ AWS యొక్క సర్వీసెస్ అనమాట. అండ్ వాట్ ఈజ్ EC2 అని కూడా అడిగాడు. సో అది కూడా చెప్పాను. సో నన్ను ఏంటంటే అన్ని బేసిక్స్ అడుగుతున్నారు, అంటే నాకు డెప్త్ ఏం అడగట్లేదు. ఒక క్వశ్చన్ అడిగారు, దాని మీద ఇంకొంచెం డెప్త్గా ఒక సినారియో బేస్డ్ అలా ఏం అడగట్లేదు అనమాట. సో అలా అడగనప్పుడే నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఎక్కడో నేను ఏదో రిక్వైర్మెంట్ వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వలేదు అనమాట. సో అవ్వలేదు కాబట్టి నన్ను అంత డెప్త్గా అడగట్లేదు, నాకు అసలు ఏ బేసిక్స్ తెలుసా లేదా అన్నట్టుగా బేసిక్సే అడుగుతున్నారు. ప్రైమ్ రోల్కి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నేను కొంచెం డెప్త్గా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో నాకు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ లేదని వాళ్ళు నన్ను బేసిక్స్ అడిగారు, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ జరిగిందైతే ఇది, మీరు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ గురించి గుర్తుపెట్టుకోండి. చివరిలో మళ్ళీ మాట్లాడతాను, మేనేజర్ నాతో ఏమన్నాడు నేను చివరిలో మాట్లాడతాను. సో ఆయన EC2 అడిగాడు, టెక్నికల్ చెప్పాను. సో వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి, అంటే సైబర్ సెక్యూరిటీ కదా, సో వాళ్ళకి వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి, అండ్ కైండ్ ఆఫ్ అటాక్స్ అనమాట, వైరస్ అటాక్స్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, DDoS, ఇవి కొన్ని ఉంటాయి అనమాట సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అటాక్స్, అవి కూడా అడిగారు. నేను అవి కూడా చెప్పాను. ఆ తర్వాత మన కామన్ సబ్జెక్ట్స్ లైక్ ఊప్స్, వాట్ ఈజ్ ఊప్స్ అన్నాడు. నేను ఊప్స్ అంటే ఊప్స్ గురించి చెప్పి మనకు 4 pillars ఆఫ్ ఊప్స్ ఉంటాయి కదా, మనం మొత్తం చెప్పాను. సో చెప్పాక అదే ఏది డెప్త్ అడగట్లేదు, ఏ టాపిక్లోకి డెప్త్ అడగట్లేదు అనమాట. నాకు అదే కొంచెం భయం వేసింది, ఈ డెప్త్ అడగట్లేదు ఏంటి, వీళ్ళు కొంచెం అన్నా డెప్త్ అడగాలి కదా, ప్రైమ్ రోల్ కదా, అసలు ఇస్తారా లేదా అని కొంచెం భయం వేసింది. కానీ అలాగే చెప్తున్నాను అనమాట ఆన్సర్లు. సో అప్పుడు నన్ను ఒక కోడింగ్ క్వశ్చన్ అడిగారు, ఏంటంటే రివర్స్ స్ట్రింగ్ కోడ్ రాయమని పేపర్ ఇచ్చాడు. సో నేను పేపర్ తీసుకొని రివర్స్ స్ట్రింగ్ కోడ్ మొత్తం రాసి ఆయనకి ఇచ్చాను. సో ఆయన చూసి నన్ను ఏం అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ అదేం అడగలేదు, పేపర్ అక్కడ పెట్టేశాడు, పక్కన పెట్టేసి వాట్ ఈజ్ JVM అన్నాడు. JVM అంటే జావా వర్చువల్ మిషన్ అనమాట. నేను నా రెజ్యూమ్లో ఎక్కడ జావా గురించి మెన్షన్ చేయలేదు, నాకు జావా అంత డెప్త్ రాదు, బేసిక్స్ తెలుసు, డెప్త్గా రాదు, నేను సింటాక్స్ అదంతా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో అందుకని నేను అది మెన్షన్ చేయలేదు అనమాట. కానీ ఆయన జావా అడిగారు. సో అది మీరు అన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరగదు అనమాట, ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు రెజ్యూమ్లో పెట్టకపోతే తెలియదని చెప్పేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమంది ఇంప్రెస్ అవ్వరు, కొంతమంది కొంచెం మీకు తెలిసి ఉండాలని కొంతమందికి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అదే ప్రాబ్లం, ఇక్కడ అంతమించే ఉండదు. సో నేను JVM అంటే చెప్పాను, JDK అంటే చెప్పాను, JRE అంటే కూడా చెప్పాను, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. JVMలో స్టోరేజ్ క్లాసెస్ తెలుసా అని అడిగాడు. అప్పుడు నేను నాకు తెలీదు అని చెప్పాను అనమాట. సో అప్పుడు నాకు తెలియదు, నాకు జావా అంత డెప్త్ తెలియదు, కానీ నాకు బేసిక్స్ జావాలో రూల్స్ కాన్సెప్ట్స్ తెలుసు అని చెప్పాను. సో JVM స్టోరేజ్ క్లాస్ అంటే కూడా అది నాకు తెలిసి ఎక్కడో బిగినింగ్లోనే ఉంటుంది, బట్ నేను చదవలేదు దాని గురించి, ఎందుకంటే నేను జావా మీద అంత ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అజూర్ తెలుసా అని అడిగాడు. నాకు తెలుసా, నాకు ఓన్లీ AWS తెలుసు అని చెప్పాను. సో క్లౌడ్లో డిప్లాయింగ్ మోడల్స్ అని ఉంటాయి అనమాట. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని. సో ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు. సో ఫర్ సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దానికి AWS EC2 అనేది ఒక IaaS కిందకు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయన ఏం డన్ అని చెప్పేసి ఆ రెజ్యూమ్ తీసుకొని మేనేజర్కి ఇచ్చాడు. సో మేనేజర్ రెజ్యూమ్ తీసుకొని మళ్ళీ మొత్తం పై నుంచి కింద దాకా స్కాన్ చేసి మళ్ళీ 2 pages ఉంటుంది అనమాట నా రెజ్యూమ్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కదా, ఎక్కువ పెట్టుకొని వెళ్తాం అనమాట. సో మొత్తం చూసి మళ్ళీ ఆయన డూ యూ హ్యావ్ ఎనీ ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ మళ్ళీ అడిగాడు. సో చూడండి, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఉంటేనే జాబ్ వస్తుంది అంటే కాదు, అలా నేను చెప్పను, కానీ ఉంటే మంచిది, మీ ప్రొఫైల్ స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ప్రిపేర్ అయి చేయండి, మీరు కొన్ని అదర్ టాక్టిక్స్ ఉంటాయి అనమాట, అవి ప్లే చేయకండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ మెన్షన్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఎలా ఉంటాయి అంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ఆన్సర్ చేస్తేనే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సో మీరు సినారియో బేస్డ్ తెలుసు చెప్పగలిగితే మీకు ఏంటంటే మీకు ఆ టెక్నాలజీ గురించి బాగా తెలుసు, యు ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ టెక్నాలజీ అని మీనింగ్ అనమాట. సో అప్పుడు మీకు మంచి క్వశ్చన్లు అడుగుతారు, అవి చెప్పాలి. అంతేగాని మీరు కొన్ని అదర్ టాక్టిక్స్ యూస్ చేసి ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ చేసుకొని పెట్టేసుకొని కూర్చొని మీకు ఇచ్చేస్తారు అని అయితే అనుకోకండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఉంటే ఇంకా గట్టిగా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఎలా చెప్తున్నారు, ఎంత ఇంప్రెసివ్గా ఆన్సర్స్ చెప్తున్నారు అంటే, ఇంప్రెసివ్గా చెప్పడం అంటే ఏం లేదు, మీరు చెప్పే ఆన్సర్ ఫంక్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎక్కడొచ్చి చెప్పినా ఆ టైంలో నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, అదే దాన్నే కాన్ఫిడెన్స్ అంటాం సింపుల్గా. సో అది ఉండాలి. అందుకే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఈవెన్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడే కదా నెక్స్ట్ టైం స్టార్ట్ అవబోతుంది. సో మీకు టైం ఉంటే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అనేది చేయండి, టైం దొరికితే ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మేము అంటే కొంచెం మనీ కట్టాలన్నమాట ఈ సర్టిఫికేషన్ చేయాలంటే, అది సర్టిఫికేషన్కి వ్యారీ ఉండిద్ది.
మోస్ట్లీ నన్ను అడిగితే క్లౌడ్, CCNA అండ్ లినక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి ఉంటాయి అనమాట. వాటి మీద సర్టిఫికేట్స్ చేయండి. మీరు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ గురించి చెప్పన్న డీటెయిల్గా అంటే మీరు ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు చేస్తానన్నమాట. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది బిగినింగ్, నాకు యూట్యూబ్ చెప్పడం బిగినింగ్ కాబట్టి నాకు టైం ఉంది. అండ్ ఆల్సో నాకు టైం ఉంది. కొన్ని మంత్స్ తర్వాత నేను ఇంటర్న్షిప్కి వెళ్తాను. సో అప్పుడు ఇంత టైం అయితే దొరకదు. సో మీరు ఎవరికైనా డౌట్స్ ఉన్నా పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అనేది ఉంటే మంచిది. చాలామంది సర్టిఫికేట్స్ చేయొద్దు, డబ్బులు అంత కట్టద్దు, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి అంటారు. నిజమే, నేను కాదన్ను. నువ్వు ఏది చేసినా నీ దగ్గర ఫైనల్గా స్కిల్ ఉండాలి. నువ్వు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ చేసినా నీ దగ్గర స్కిల్ ఉండాలి. నువ్వు మామూలు సర్టిఫికేట్స్ చేసుకున్నా నీ దగ్గర స్కిల్ ఉండాలి. కాకపోతే అప్లై చేసేటప్పుడు ఏంటంటే కంపెనీస్ ఇప్పుడు పోర్టల్లో డైరెక్ట్గా అడిగేస్తాయి అనమాట, డూ హ్యావ్ ఎనీ ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అని. నేను యాక్సెంచర్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒక వీడియోలో చేశాను. అక్కడ ఉంటుంది డూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్స్ అని, వాడు ఒక లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇస్తాడు. అందులో ఉంటే మనకి మంచిది అనమాట. ఎర్లీగా నీకు ఇంటర్వ్యూకి టెస్ట్ లింక్ రావచ్చు, ఎర్లీగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. ఒక్కోసారి మా కాలేజీలో అయితే ఒక కంపెనీ అయితే వాళ్ళే చెప్పారనమాట, పలానా స్టూడెంట్కి CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అనే సర్టిఫికేషన్ ఉంది, అందుకని అతనికి మేము కోడింగ్ రౌండ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకే పిలుస్తున్నాం అని చెప్పారనమాట. ఆ కంపెనీ కూడా ఎక్కువ మంది నేను తీసుకోలేదు, బట్ 5 to 6 people తీసుకుంది. ఒక అరౌండ్ 9 LPA ఎంతో ఇచ్చిందనమాట. సో ఎవరైతే ఈ 3 to 10 LPA ఉంటాయి కదా, ఇవి ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ని వాల్యూ ఇస్తున్నాయి, ప్రజెంట్ ఇస్తున్నాయి అనమాట. అండ్ 10 to 20 and above అదంతా ఏంటంటే అదంతా DSA అనమాట. అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. కొన్ని కంపెనీలు ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో మీరు ఈ రౌండ్లో DSA చేయాలి, ఈ రౌండ్లో DSA అడగాలి, నెక్స్ట్ రౌండ్లో DSA అడగాలి, ఈ రౌండ్లో ఇవి అడగాలని కొన్ని ప్యాటర్న్ ఉంటాయి. కొన్ని కంపెనీకి ఆ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఈ మోస్ట్లీ ఈ కంపెనీస్ అని 3 to 10 LPA మధ్యలో ఉంటాయి. ఈ కంపెనీస్కి ఏ ప్యాటర్న్ ఉండదు. ఇంటర్వ్యూవర్ వాడు ఏదనుకుంటే అది అడుగుతాడు, వాడు రెజ్యూమ్ చూసి అడుగుతాడు, లేదా వాడికి DSA తెలిస్తే DSA అడుగుతాడు, లేదా వాళ్ళ కంపెనీలో కూడా కొంచెం DSAకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే DSA అడుగుతారనమాట. సో DSA గురించి కూడా నేను ఒక క్లియర్ వీడియో చేస్తాను. అసలు DSA ఎందుకు చేయాలి DSA జాబ్ కోసం కాదు. DSA జాబ్ కోసమే కాదు, అసలు DSA వల్ల ఏం యూజ్ అది కూడా చెప్తాను. చాలామంది ఏంటంటే DSA చేయండి జాబ్ వస్తుంది, DSA చేయండి జాబ్ వస్తుంది అని చెప్తారు. DSA చేస్తే జాబ్ వస్తుంది, బట్ ఎందుకు DSA చేయాలి, ఎందుకు కంపెనీస్ DSAని ఒక క్రైటీరియాగా చూస్తున్నాయి, దీని మీద కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, సో ఫైనల్గా నేను ఏ రోల్కి సెలెక్ట్ అయ్యానంటే నేను నింజా రోల్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఎందుకు అంటే అంతే, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ లేదు, సో చేయలేదు. ఎందుకంటే ప్రైమ్ రోల్కి ఎక్కువ మందిని తీసుకోరు. అది అట్లీస్ట్ డిజిటల్ సెలెక్ట్ అయినా బాగుండే అనిపించింది. అట్లీస్ట్ డిజిటల్ ఇంటర్వ్యూకి వెళ్ళినా బాగుండేది. ఎందుకంటే డిజిటల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరినీ బాగా క్వశ్చన్స్ అడిగారంట, రెజ్యూమ్ మీద, ప్రాజెక్ట్స్ మీద కొంచెం గట్టిగా క్వశ్చన్స్ అడిగి వాళ్ళందరికీ ఇచ్చేశారు. కానీ ఇక్కడ మాకేంటంటే అలా జరగలేదు. సో అది మనం మనకు ఒక్కోసారి ఒక్కోలా జరుగుద్ది. సో నేనైతే నింజాకి సెలెక్ట్ అయ్యాను. నన్ను HR క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు అనమాట. సో జస్ట్ మేనేజర్ తర్వాత రెజ్యూమ్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అన్నాడు. లేదు సార్ నా దగ్గర లేదన్నా. ఆయన ఆర్ యూ ఓకే టు ఎనీ లొకేషన్, ఆర్ యూ ఓకే ఫర్ ఎనీ షిఫ్ట్ అన్నాడు. ఓకే అన్నాను. HRని మీరు ఏమైనా అడుగుతారా అన్నాడు. HR నేనేం అడగను అనింది. సో వెంటనే నాకు ఇంకా ఇచ్చేసి డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. నేను ప్రైమ్కి, డిజిటల్కి, నింజాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అది చెప్పాను. ఇంకా వాళ్ళు డన్, థ్యాంక్ యూ అన్నారు. నేను థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేసాను. సో TCSకి కోడింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్న, కోడింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ టెస్ట్ కేసెస్ తీసుకునే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో మీకు వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. సో ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హస్లింగ్.